Hello everyone, welcome back to my YouTube channel, Tejasvi Ramnamurthy. I am Tejasvi and she is my mom. Hello. హలో ఓకే సో మేమిద్దరం ఈరోజు ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చామన్నమాట. టైం ఇప్పుడు 11 అవుతుంది, 11కి రాలేదు. బట్ షాపింగ్కి వెళ్ళి వచ్చాం. అవి నేను 2 షార్ట్స్లో పెడతా, సో అది కూడా చూసి లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి. ఫర్ నా నిన్న గులాబీ పువ్వులు ఆర్ రోజ్ కుకీస్ రెసిపీ పెట్టాం సంక్రాంతి స్పెషల్ కాబట్టి. ఈ రోజు సంక్రాంతి స్పెషల్కి రవ్వ లడ్డు చేస్తున్నాం. సో అది మా మమ్మీ చేస్తుంది, ఆబ్వియస్లీ నాకు రాదు కాబట్టి. ఆర్ యు రెడీ? ఎస్ రెడీ. ఓకే చలో నేను పదార్థాలు చెప్తున్నాను. బొంబాయి రవ్వ 5 కప్స్ తీసుకున్నాను. దీంతో పంచదార ఏమో 3.5 కప్స్ తీసుకున్నాను. దాంట్లోనే ఒక 7 ఇలాచీలు వేసాను, అది పొడి చేసుకుంటాము. తర్వాత జీడిపప్పు ఇది, తర్వాత పాలు, తర్వాత నెయ్యి. ఇవే ఫ్రెండ్స్ దీనికి కావలసిన పాలు వేడి చేయాలా? పాలు అంటే కలిపినప్పుడు వేడి చేసుకుంటాము. ఓకే ఓకే ఇప్పుడు ఫస్ట్ నెయ్యిలోనేమో బొంబాయి రవ్వని వేయించుకోవాలి రెడ్డిగా బాగా. ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను నెయ్యి. ఇప్పుడేమో రవ్వ వేయించుకోవాలి మనం. ఇప్పుడు నెయ్యిలో ఫస్ట్ ఏం చేయాలంటే నెయ్యిలోని బొంబాయి రవ్వ వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వ నెయ్యిలో బాగా మంచి కలర్ వచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వని బాగా. సో ఇప్పుడు ఇది కలుపుకుంటూ ఉండాలా? ఒకసారి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు జీడిపప్పు ఇలా నేను జీడిపప్పు వేయించుతాను. జీడిపప్పు నెయ్యిలో వేయించుకోవాలి. ఓకే నేను ఇక్కడ మా మమ్మీ కోసం అంటే ఇది మాడకుండా ఉండడానికి నేను కూడా కలుపుతున్నా. సో అంతేనా? జీడిపప్పు ఇంకేమైనా వేస్తున్నామా? నెయ్యి వేసి నెయ్యిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుంటాం అంతే. ఓకే సో మా మమ్మీ రవ్వ కలుపుతుంది, నేనేమో జీడిపప్పు కలుపుతుంది. సిమ్లో పెట్టి కలపాలి. మాడకుండా రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చి చాలా చాలు. ఓకే సో నేను హెల్ప్ చేసేలో ఈ కలర్ లో జీడిపప్పు వేయించుకోవాలి. ఓకే అది పక్కన పెట్టేసుకుందాం. ఓకే కొంచెం నెయ్యి వేసుకుందాం. అదే దాని సైజ్ డబల్ అవుతుందా అని అడుగు. లేదు, సైజ్ డబుల్ అవ్వదంతా ఉంటది. ఇంకా కలర్ చేంజ్ అవుతుంది అంతేగాని సైజ్ డబుల్ అవ్వదు. ఓకే ఏంటంటే ఈ రవ్వ లడ్డుకి బాగా మనం నేతిలో రవ్వ వేసుకుంటే టేస్ట్ వస్తుంది మంచిగా. రవ్వ ఎంత మంచిగా అయితే అంత మంచిగా లడ్డు బాగా వస్తుంది. చాలా ఈజీ అండి. అది ఇట్లా ఉండ ఏం కాదు, నెయ్యి వేసాను కదా అట్లా ఉండ అయింది. ఏంటంటే రవ్వ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ, తొందరగా అవుతుంది. ఇది ఒంటికి కూడా మంచిది, ఎందుకంటే బొంబాయి రవ్వ కదా, గోధుమ రవ్వ కదా, అందుకని చాలా మంచిది ఒంటికి కూడా. సరే ఈలోగా మిక్సీ చేసుకుందామా? చేస్తావా? ఓకే గైస్ సో ఇట్లా మంచిగా పొడి చేసుకోవాలి. నేనే పొడి చేసా. ఓకే ఇప్పుడు ఇది రవ్వ వేయించడం అయిపోయింది. ఈ కలర్ వరకు వస్తే చాలు, ఈ కలర్ వస్తే చాలు. ఓకే ఓకే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వేడి మీద పంచదార పొడి వేసుకోవాలి. ఇందులోనే స్టవ్ ఆపేసావా? స్టవ్ తో మనకు పని లేదు ఇంకా. ఇంక ఇది కలిపేసుకోవడమే. కిందకి దించుదాము. ఆ వేడి మీద రవ్వ మాడిపోతుంది కాబట్టి కిందకి తీసుకున్నాము. కొన్ని పాలు వేడి చేసుకున్నాం మనం. ఓకే ఇప్పుడేమో ఈ వేడి మీద స్టవ్ ఆపేసాము, రవ్వ పెట్టేసుకున్నాము. దాన్ని ఆ వేడిగున్నప్పుడే ఈ పంచదార ఇలాచి పొడి చేసుకున్నాం కదా, ఓకే ఈ పౌడర్ వేసుకున్నాం ఇందులోని. ఓకే దీంట్లో ఇదో ఇలాచి ఇంకా ఏం కాదు, అదేం టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు ఏం కాదు, తగిలితే చిరాకు. ఏం చిరాకు. ఓకే తీసేసా. ఓకే ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకోవాలా? నెయ్యి పాలు నెయ్యి నచ్చదు. నెయ్యి పాలు జీడిపప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఓకే మనం చుట్టేటప్పుడు నెయ్యి పడితే నెయ్యి వేసుకోవాలి, పాలు వేసుకోవాలి. చూడు కాలుతుంది.
ఇది వేసి జీడిపప్పు వేసి ఇప్పుడు జీడిపప్పు వేసిస్తున్నా. దీనిలో కిస్మిస్ అంటే ఏవైనా dry కిస్మిస్ fruits వేసుకో- ఏవైనా నచ్చితే ఏవైనా వేసుకోవచ్చు, ఏవి నచ్చితే వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే కాబట్టి ఇంకా ఏంటంటే మా పిల్లలకి ఈ అన్ని వేస్తే నచ్చవు, అందుకే నువ్వు జీడిపప్పు వేసి వేస్తున్నాను. ఓకే గైస్ నాకు ఇది కలపడం రావట్లేదు, మమ్మీ నేను చేస్తున్నా. కలుపుతాను. అలాగా పాలు వేడి ఓకే పాలు వేస్తే కొంచెం ఉండ కట్టడానికి అవుతుంది Okay. అది. పాలు వేస్తా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నా పాలు వేద్దాం ఉండ కట్టడానికి. ఓకే సో ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి. చాలా పడుతుంది నెయ్యి, అంటే నెయ్యికి వేస్తే టేస్ట్ బాగుంటుంది అది. ఓకే పాలు వేడెక్కిపోయి స్టవ్ ఆపిస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపి ఆ మెస్ అంతా చూసి ఏమనుకుంటున్నాను, రవ్వ లడ్డు చేస్తున్నాను కాబట్టి ఆ మెస్ ఉంటుంది. ఎంత పాలు, అవన్నీ పాలు వేస్తావా? కప్పు పెట్టేస్తున్నా. పాలు వేస్తే లడ్డు చుట్టడానికి గట్టిగా అవుతుంది అని చూసుకొని పాలు వేసి కలుపుకోవాలి. మొత్తం ఎక్కువ వేసేవద్దు ఒకేసారి, కొంచెం 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 కలుపుకుంటే దాంట్లో అది మీగడ తీస్తాలే. అంటే మీగడ పడినా ఏం కాదు. కాదు కానీ నీకు నచ్చదు కదా. చల్లగా వేసరికి లడ్డు మరి పొడి పొడి అయిపోకుండా ఉంటాయి, ఇల్లు ఉంటేనే మంచిగా వస్తుంది లడ్డు. ఇగో ఇట్లా చూడు, ఇంకా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి అద్దుకొని లడ్డు చుట్టూ. ఓకే సో నేను ఫస్ట్ టైం లడ్డు చుట్టినప్పుడు కూడా ఇంత చాలా నేను ఇస్తాను. నాకు ప్రతి లడ్డుకి జీడిపప్పు వచ్చినట్టు చూసుకో. ఓకే దీంట్లో 2-3 కొంచెం పెద్దది, అంత చిన్నదిగా ఈ సైజు. ఓకే సో ఇప్పుడు టైం 11:53 అవుతుంది. 45 minutes లో అయిపోయింది అనుకుంటా కదా, ఒక 1 hour పట్టింది. ఇద్దరం కూర్చొని చేసాము. ఈ మధ్యలో ఏమైందంటే ఈ రవ్వ ఉంటుంది కదా, రవ్వ కొంచెం పొడి పొడి అయింది. సో కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాం. ఒక అంటే దీంతో ఒక 40 ml అంతే యాడ్ చేసుకున్నాం. సో ఇట్లా మంచిగా లడ్డు లాగా అయింది. నేను కూడా నేర్చుకున్న లడ్డు ఎట్లా చేసుకోవాలో. సో అంతే. హాయ్ అండి, మేము సంక్రాంతి వంటకాల్లోని ఈరోజేమో రవ్వ లడ్డు చేసాం, నిన్నేమో గులాబీ పువ్వులు చేసాం, మొన్నేమో మురుకులు చేసాం. ఇవేంటి మా సంక్రాంతి వంటకాలు. మీరేం చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి, మా వీడియోస్ చూసి ఒక లైక్ చేయండి. That's all for today guys. Please do like, share and subscribe. Bye bye.